వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 257లో అసైన్డ్ భూమిలో ఎర్రమట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనారాయణపూర్ మైల్వర్ హైవే రోడ్డు నిర్మాణ పనులకు అవసరమనే పేరుతో ఈ భూమి నుంచి భారీ ఎత్తున ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ భూమి సాగు కోసం ప్రభుత్వం అసైన్డ్ చేసినది. అలాంటి భూమిని ఎర్రమట్టి విక్రయానికి వినియోగించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు గతంలో స్థలాన్ని పరిశీలించి తవ్వకాల రోజు వరకు ఆపడం జరిగింది. కానీ మరుసటి రోజు నుంచి తవ్వకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు తవ్వకాలను నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినప్పటికీ కాంట్రాక్టర్ వాటిని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం. అసైన్డ్ భూమి పట్టాదారునికి పూర్తి సమాచారం లేకుండానే తవ్వకాలు నిర్వహిస్తున్నారని భూ యజమాని దాసరి బాలకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన రాకపోవడంతో సోమవారం జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతులు విరుద్ధంగా ఎర్రమట్టి తరలింపు జరిగితే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.